అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సీతారామ లక్ష్మణుల యొక్క ఔన్నత్యంను గొప్పతనంను గురించి తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. ముందు సర్గలో మనం కౌసల్య పలికిన పరిశోక్తులకు దశరథుడు ఖిన్నుడగుట, అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాప పడుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గము. తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట. ఆ దశరథ మహారాజు కొంత తడవునకు మేల్కొని శోకవ్యాకులుడై చింతింపసాగెను. రామలక్ష్మణులు వనవాసమునకు వెళ్ళిన పిమ్మట ఇంద్రతుల్యుడైన ఆ దశరథ మహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుణ్ణి కప్పివేసినట్లుగా శోకము ఆవరించెను. సీతతో కూడి శ్రీరాముడు అడవులకు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు తానునర్చిన దుష్కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయమును గూర్చి కోపమును వీడిన కౌసల్యతో ఇట్లు చెప్పదలంచెను. శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన 6వ నాడు అర్ధరాత్రి వేళ ఆ రాజు తానిదివరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకొనుచుండెను. పుత్రశోకార్తుడైన ఆ మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతిని ఎడబాటు కారణముగా పరితపించుచున్న కౌసల్యాదేవితో ఇట్లు నుడవసాగెను. ఓ కళ్యాణి, మానవుడు తాను చేసుకొనిన పుణ్యపాప కృత్యముల ఫలితముగా తగిన రీతిగా సుఖ దుఃఖములను పొందును. మనుషుడు తాను ఏదైనొక కార్యమునకు పూనుకొనినప్పుడు దాని వలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను, అది అధికమా లేక స్వల్పమా అను దానిని గుర్తింపని వాడు మూర్ఖుడు. ఒకానొకడు పువ్వులు పూయు కాలంన మామిడి తోపును మోదుగు చెట్లను చూచెను. సన్నపూత గల మామిడి వృక్షములు చిన్న చిన్న పండ్లను ఇచ్చుననియు, పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చుననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పొదులకు నీరు పెట్టెను. ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగు కాయలను జూచి అతడు తన అజ్ఞానమునకు దుఃఖపడెను. మనుషుడు తాను చేయి దుష్కార్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేయుచునే యుండును. పిదప వాటి ఫలితములను అనుభవింపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వాని వలె పశ్చాత్తాపపడును. మామిడి వృక్షములను ఛేదించి మోదుగు పొదులకు నీరు పోసేడి మూర్ఖులలో నేనొకడను. కైకేయికి ప్రియమును గూర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమును నిలిపివేసి తిని ఫలమును పొందబోవు అనువైన సమయమున శ్రీరాముని దూరం చేసుకొని ఇప్పుడు పశ్చాత్తాపపడుచుంటిని. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణ ప్రయోగముతో లక్ష్యము ఛేదింపగల సమర్థుడు అని వాసికెక్కి తిని, ఆ వయస్సులో నేను ధనుర్ధారినై ఒక మహాపాపకృత్యమును ఒనర్చి తిని. ఓ దేవి, అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయం కృతాపరాధము వలన నేను పుత్రుని ఎడబాటు దుఃఖమును కొని తెచ్చుకుంటుని. అజ్ఞాని అయిన ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగు చెట్లను చూచి మహాఫలములు లభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహాలాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగం చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుంగక తీరని వ్యధకు గురి అయితిని. ఓ దేవి, అప్పటికి మన వివాహము జరగలేదు. నేను యువరాజుగా ఉంటిని. ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరచు వర్ష ఋతువు వచ్చినది. అంతటా సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తపింపజేసి ప్రేతలు సంచరించడి దక్షిణ దిశకు చేరెను. అనగా దక్షిణాయనము ప్రారంభమాయెను. వెంటనే ఎండవేడిమి చల్లారెను. పిమ్మట మేఘములు చల్లదనమును గూర్చుచు దర్శనమిచ్చెను. అంతటా కప్పలు, లేళ్లు, చాతకములు, నెమళ్ళు సంతోషముతో పొంగిపోయెను. వర్షజలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిసినవి, అందువలన అవి స్నానము చేసినట్లయినవి. మహావృక్షముల కొమ్మలన్నీయును వానకు తడిసి
గాలికి అటునిటు ఊగిపోవుచుండెను. తడియుటచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టము మీద ఆ కొమ్మలపై చేరుచుండెను. మదించిన ఏనుగులు గల పర్వతము కుండపోతతో కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రము వలె భాసిల్లుచుండెను. కొండమీది ప్రవాహములు సహజముగా స్వచ్ఛములే అయినను వివిధ వర్ణముల ధాతువులతో కలియుట వలన వాటిలో కొన్ని తెల్లగను, మరికొన్ని ఎర్రగను, ఇంకను కొన్ని దావాగ్ని భస్మములతో గూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచు వంకర టింకరులుగా ప్రవహించుచుండెను. అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలముగా నుండెను. వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణ ధాతువులతో కూడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను. ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడేడి అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరియూ నదీ తీరమునకు చేరితిని. రాత్రివేళ నీరు త్రాగుటకై నదీ తీరమునకు వచ్చునట్టి అడవి దున్నను గాని, ఏనుగును గాని, మరి ఏదైనానొక క్రూర మృగమును గాని ఇంద్రియ చాపల్యముతో చంపదలచిన వాడనై అచట ఒక రహస్య ఏకాంత ప్రదేశమున విల్లు ఎక్కుపెట్టి పొంచియుంటిని. ఆ సమయమున అంతటను చిమ్మ చీకట్లు క్రమ్ముకొని ఉండెను. నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినబడెను. చీకటి ఎగుట వలన ఆ రేవు నాకు కనబడకుండెను. కానీ ఆ ధ్వని ఏనుగు నీరు త్రాగుచున్నప్పుడు కలిగిడి ధ్వనిగా నాకు తోచెను. అప్పుడు ఆ ఏనుగును చంపదలచి శబ్దమును లక్ష్యముగా చేసుకొని విషసర్పము వలె భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించి తిని. నిశితమైన ఆ బాణము ఉషకాలమున ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోవుచున్న ఒక వనవాసి యొక్క నోటి నుండియే కాబోలు హాహాకారములు వెలువడెను. ఆ బాణము తగులగానే అచ్చటి నుండి ఒక మనుషుని మాటలు ఇట్లు వినవచ్చెను. ఎవ్వరికిని అపకారం తలపెట్టని నా వంటి తాపసి పైన ఈ శస్త్రప్రయోగము ఎట్లు జరిగెను? ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపరరాత్రి వేళ నీటి కొరకై ఇచ్చటికి వచ్చి తిని నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు? నేను ఎవరికి ఏమి అపకారము చేసి తిని? నేను త్రికరణ శుద్ధిగా ఏ విధముగాను ఎవ్వరికిని ఎట్టి హానిని కలిగింపని వాడను. ఈ వనమున లభించు కందమూల ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు ఋషి కుమారుడను. ఇట్టి నా వంటి వాణిని శస్త్రముతో వధించుటకు కారణమేమి? నేను జడలను ధరించు వాడను, వల్కలములను మృగచర్మమును దాల్చు వాడను. అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము? వీనికి ఈ బాణమును ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి? ఇట్లు నిష్కారణముగా చంపుట వలన ఎవరికిని ఎట్టి లాభము చేకూరదు సరిగదా? పైగా అనర్థమే సంభవించును. గురువునకు ద్రోహం చేసిన వాని వలె మహాపాపి అయిన ఇట్టి వానిని ఎవ్వడును సాధువుగా తలంపడు. నేను నా మరణంను గూర్చి అంతగా బాధపడుట లేదు. నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోదురో అని నా తపన. ఆ వృద్ధ దంపతులను ఎంతో కాలం నుండి సేవించుచూ వచ్చి తిని నేను ఇట్లు మృతి చెందినచో వారి గతియే మగును. వారికి దిక్కెవరు? నేను ప్రాణములను కోల్పోయినచో వారు అసూలను వీడుట తథ్యము. ఇట్లు నన్నును ముసలివారైన నా తల్లిదండ్రులను నిశ్చయ బుద్ధి లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన ఆ పరమమూర్ఖుడు ఎవడో గదా. ధర్మ పరిరక్షణకై తపనపడు నేను ఆ దీనాలాపములను వినగానే మిగుల వ్యత్త చెంది తిని అంతటా ధనుర్బాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి. ఇట్లు ఆ అపరరాత్రి వేళ హృదయ విదారకముగా మిగుల విలపించుచున్న అతని దీన వచనములను విని శోకాతిరేకముతో దిక్కుతోచని వాడనై ఎంతయు నిశ్చేష్టుడనైతిని. పిమ్మట నేను కాలు చేతులాడక మిక్కిలి వికల మనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరితిని. అంతటా సరయూ నదీ తీరమున నా బాణపు దెబ్బకు గురి అయిన ఒక ఋషి కుమారుని జూచితిని. అప్పుడతని జడలు కేశములు అన్నీయును చెదరియుండెను. జలపాత్ర దూరముగా పడియుండెను. అతని శరీరము దుమ్ము కొట్టుకొని రక్తసిక్తమై ఉండెను. బాణము యొక్క దెబ్బకు అతడు క్రిందబడి ఉండెను. నేను భయముతో వ్యాకుల చిత్తుడనై అచ్చటి చేరగా అతడు తీవ్రమైన తేజస్సు గల చూపులతో నన్ను దహించి వేయుచున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్లనెను. ఓ మహారాజా, నేను ఈ వనములో నివసించుచుంటిని. నా తల్లిదండ్రుల దాహము తీర్చు నిమిత్తముగా
జలమును గొనిపోవుటకై ఈ తీరమునకు వచ్చితిని. నేను మీకు చేసిన అపకారమేమి? ఎందులకై నన్ను బాణముతో కొట్టితిరి? ఒకే ఒక్క బాణముతో నా ఆయు పట్టుపై దెబ్బ తీసితిరి. ఈ దెబ్బతో నేను మృతి చెందుట వలన అందులును వృద్ధులును అయిన నా తల్లిదండ్రులు ఇద్దరును మరణింతురు. ఇది తథ్యము. వారు మిక్కిలి శక్తిహీనులు, గ్రుడ్డివారు, దప్పికొని నాకై నిరీక్షించుచున్నవారు. వారి కుమారుడనైనా నేను జలమును తీసుకొని వచ్చి తమ దాహమును తీర్చునని గంపెడాశతో ఎదురు చూచుచున్నారు. వారు తీవ్రమైన తమ దాహబాధను ఎట్లు ఓర్చుకొనుచున్నారో గదా. నేను ఈ విధముగా నేల కొరిగి పడియున్న సంగతి మా తండ్రికి తెలియదు. దీనిని బట్టి నేను నచ్చిన తపస్సునకు గాని చేసిన వేదశాస్త్రముల అధ్యయనమునకు గాని ఫలితము లేదని తెలియచున్నది. ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు? నరకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదుపలేని ఆ దుర్బలుడు నన్ను ఎట్లు రక్షింపగలడు? ఓ దశరథ మహారాజా, వెంటనే నీవు మా తండ్రి కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతమును ఆయనకు తెలుపుము. లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవిని వలె నిన్ను దహించి వేయును. ఓ రాజా, ఈ దారిలో ఇచ్చటికి సమీపముననే మా తండ్రి ఆశ్రమము గలదు. శీఘ్రముగా అచటికి వెళ్ళి ఆయనను ప్రసన్నుని జేసికొనుము. లేనిచో అతడు కుపితుడై నిన్ను శపింపగలడు. ఓ మహారాజా, ఎత్తైన మెత్తని నదీ తీరమును వేగముగా సాగిపోవుచున్న ప్రవాహము కోసివేయు రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కిలి పీడించుచున్నది. కనుక వెంటనే ఈ బాణమును నా శరీరము నుండి తీసివేయుము. బాణమును తొలగింపనిచో అతని ప్రాణములు విలవిలలాడును. తీసివేసినచో అతడు బ్రతుకజాలడు. బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది. ఇప్పుడు నేనేమి చేయవలయును? ఈ విధముగా దుఃఖించుచు శోకమగ్నుడనై దైన్యముతోనున్న నా హృదయమునందలి చింతను ఆ మునిసుతుడు గ్రహించెను. అప్పుడు ఆ మునిబాలుని అవయవములన్నీయును శిథిలములగుచుండెను. అతడు మెలికలు తిరిగిపోవుచుండెను. నేలపై అటునిటు దొర్లుచుండెను. క్రమముగా అతని పరిస్థితి దిగజారుచుండెను. అతడు ఆ విధముగా మరణోన్ముఖుడై పరితపించుచు మిగుల ఆర్తికి లోనైన వానివలె అతి కష్టము మీద నాతో ఇట్లనెను. ఓ మహారాజా, నా మాటలను ఆలకింపుము. నేను ధైర్యము వహించి శోకమును నిగ్రహించుకొని స్థిర చిత్తడనగుచున్నాను. పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను. నేను బ్రాహ్మణుడను కాను. వైశ్యుని వలన శూద్ర స్త్రీ యందు జన్మించిన వాడను. కనుక బ్రహ్మహత్యా పాపము మీకు అంటదు. ఆ భావమును మీ హృదయము నుండి తొలగింపుడు. మనోవ్యతకు ఏమాత్రము గురి కావలదు. ఆయువు పట్టున బాణము గుచ్చుకొనుట వలన అతి కష్టము మీద అతడు ఇంత మాత్రము పలుకగలిగెను. అతని కనులు బయర్లు క్రమ్ముచుండెను. భూమిపై అటునిటు దొర్లుచుండెను. అతని అవయవములు ముడుచుకొని పోవుచుండెను. అట్లు పరితపించి పోవుచున్న అతని శరీరము నుండి నేను బాణమును లాగివేసి తిని. అప్పుడా తపోధనుడు నన్ను జూచి భయపడుచు ప్రాణములను విడిచెను. ఓ కౌసల్య, నీటిలో పడిపోవుట వలన అతని శరీరము పూర్తిగా తడిసి ఉండెను. ఆయువు పట్టున దెబ్బ తగులుట వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిట్టూర్చుచు విలపించుచు మృతి చెందెను. అంతటా సరయూ నదీ తీరమున మృతుడై పడి ఉన్న ఆ మునిపుత్రుని జూచి నేను మిక్కిలి విషాదమునకు గురి అయితిని. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 63వ సర్గము సమాప్తము.